సార్ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో, ఐ మీన్ ప్రెస్ మీట్ కాదు, ఒక వీడియో, రికార్డెడ్ వీడియో అనేది బయటకు వదలడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమని చెప్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్న పరిస్థితి. పోలీసుల్ని వాచ్మెన్ కంటే దారుణంగా వాడుకుంటున్నారు అనే ఒక స్టేట్మెంట్ మీకు ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు అపరిపక్వ రాజకీయవేత్త అండి. అపరిపక్వ అని ఎందుకంటానంటే రాజ్యాంగంలో ఎలా ఉందో ఆయనకు అర్థం కాదు. పౌరులందరూ సమానులే. ఓకే. దీంట్లో ఎవరు చిన్న పెద్ద ఏం లేదండి. వాచ్యమాన్ అని ఎవరన్నా అవహేళన చేయడం కూడా తప్పే. ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేస్తుంటే అది బాధ్యత. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. మనం చేసే పని గౌరవప్రదంగా చేయాలి. అంతే తప్ప వాచ్మెన్ అంటే తక్కువ, మేనేజర్ అంటే ఎక్కువ, అట్లా కాదండి. పోలీస్ అధికారుల్ని లేదా పోలీస్ కానిస్టేబుల్ని ఎవరినైనా పోలీసులో పనిచేసే వ్యక్తుల్ని అంత చులకనగా అవహేళనగా మాట్లాడుతున్నారు అంటే ఆయనకి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు. ఆ విలువలంటే అర్థం కాదని అర్థం అండి. మనకి ఆయనకి ఓకే. ఏం అర్థం కాదు. ఓకే. ఆయన ఉన్నప్పుడు పోలీసులు ఎలా వాడుకున్నారో తెలుసు కదా. ఆయన అవును. నమ్మిన ఐఏఎస్లు ఐపీఎస్లు కటకటాల్లో ఉన్నారు. జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక బాధపడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో పోలీసులు కానీ లేదా ఇతర అధికారులు చాలా హుందాగా ఉన్నతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కాపాడు ఎవరైనా ఒకటే. మీరు ఎవరు వచ్చినా కూడా శాంతి భద్రతలను కాపాడేటప్పుడు చట్టం తన పని తను చేసుకుంటది. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడు ఆయన అపరిపక్వ రాజకీయాలకు హ్రస్వ దృష్టికి మూలం. కానీ సార్, ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ కానీ మొత్తం సువిశాలంగా బాగుందని మీరు అంటున్నారు ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పరిపాలన సాగుతుందని ఆయన అంటున్నారు. మీరేమో ఇలా అంటున్నారు, ఆయన అలా అంటారు. దీనికి ఏం సార్ ఇప్పుడు ఎలా ఇది ఎలా తెలుసుకోవాలని అంటారు? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చలనేగిపోయి మన వాళ్ళని 26-27 మందిని పొట్టన పెట్టుకున్నారండి. అవును. వాళ్ళకు వ్యతిరేకంగా ప్రపంచంలో చాలా దేశాలు మాట్లాడుతున్నారు. కొన్ని దేశాలు మనకు మద్దతు కూడా పలుకుతున్నారు. అవును. అయితే ఇప్పటికీ కొంతమంది పాకిస్తాన్ వెనకేసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ నిజాయితీగా ఉంటే ఉగ్రవాదం ఎవరు చేసినా తప్పే, మేము కూడా ఉగ్రవాదులు అణిచేయడానికి మీకు సహకరిస్తాము అని ఉంటే ప్రపంచంలో చాలా గొప్ప స్థితికి ఎదుగుంటారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఉగ్రవాదులు మట్టు పెట్టడం తప్పదు భారత ఆర్మీకి. అలాగే శాంతి భద్రతలు అనేటప్పుడు ఈ అసాంఘిక శక్తులు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్ళు, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, నేర సంస్కృతి ఉన్న వాళ్ళని కట్టడి చేయడం పోలీసుల బాధ్యత. ఓకే. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అసాంఘిక శక్తులు, అవినీతి పరులు, దుర్మార్గులు, దుష్టులు లేదా కిరాతకులు, హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, బూతులు మాట్లాడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఓకే. ఇది తప్పంటే ఎట్లండి జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన చెప్పేదంటే ఆయన చేసే ఉగ్రవాదుల్ని, అంటే దాదాపు ఆయన ఒక ఉగ్రవాది, ఆర్థిక ఉగ్రవాది, రాజకీయ ఉగ్రవాది, అసాంఘిక శక్తి. అలాంటి వాళ్ళని పట్టుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే, జైల్లో పెట్టకపోతే ప్రభుత్వం ఉన్నది అనడానికి అర్థమే లేదు. ప్రజలు ఆ ఘాతకమైన రాజకీయ పరిపాలనను సహించలేక కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చారు. ఇంత మెజారిటీ ఇచ్చి మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవడం కోసం ఈ అరాచక శక్తుల ఆటల కట్టించడం కోసం అరెస్టులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నాం. అది తప్పంటే ఆయన ఎంత మూర్ఖుడో మీరు అర్థం చేసుకోండి. ఓకే. ఆయన పాకిస్తాన్ కూడా వెళ్ళగలడు. అక్కడ వెళ్ళి ఆ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ కానీ ఓట్లు ఎక్కువ ఉంటే, తక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకొద్ది ఎక్కువ ఓట్లు ఉంటే ఆయన ఉగ్రవాదులతో కూడా చేతులు కలిపి ఒక అసాంఘిక శక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవును సార్. కానీ ఇప్పుడు ఇంత రాక్షస పరిపాలన ప్రజలకి నేను ఇచ్చే నమ్మకం ఏంటంటే,
ఒక్క 4 సంవత్సరాలు ఆగండి, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎవరైతే మిమ్మల్ని ఆ ఇచ్చేసారో, మభ్యపెట్టారు, ప్రలోభాలు పెట్టారు, కేసులు పెట్టారో, సో వాళ్ళందరినీ సప్త సముద్రాలు దాటనా తీసుకొస్తారు గతంలో చెప్పారు. ఇప్పటికీ అదే కార్యకర్తలకి అదే భరోసా ఇవ్వడం జరుగుతుంది. సో దీని పట్ల మీరు ఏమంటారు సార్? ఇప్పుడు అతను భ్రమంలో ఉన్నారండి. మీరు ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగా మాట్లాడడం లేదు ఆయన. ఎంతసేపు 4 ఏళ్ళు ఆగండి నేను పదవిలోకి వచ్చేస్తా, లేదా 3 ఏళ్ళు ఆగండి, ఒక్కోసారి 3 ఏళ్ళు కూడా అంటాడు. ఆయనకి లెక్క అంటే ఇక్కడ తప్పుతుంది. ఒక ఇప్పుడు కార్యకర్తలకి 10 ఏళ్ళు ఒక భరోసా కూడా ఇస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎవరైతే ఇప్పుడున్న రాక్షస పరిపాలన అని ఆయన చెప్తున్నారు, సో మీ అందరికీ నేనున్నానని ఒక భరోసా కూడా ఇస్తున్నారని వాళ్ళ వాళ్ళ ఛానల్స్ లో ప్రచురిస్తున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? నా రాజకీయ అనుభవంలో ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిన రాజకీయవేత్తని ఇంతవరకు నేను చూడలేదండి. ఓకే. అంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, చాలా ఎన్నికలు చూశాను. దాదాపుగా 78 ఎలక్షన్ల నుంచి, అంతకుముందు 77లో ఎమర్జెన్సీ నుంచి నాకు రాజకీయాలతో మంచి అనుభవం ఉంది. జర్నలిస్ట్ గా, కార్యకర్తగా, లేదా లీడర్ గా. ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోతే ప్రజల అభీష్టాన్ని మేము గౌరవిస్తాం, ప్రజల మనసును గెలుచుకోవడానికి మళ్ళీ పని చేసి గెలుచుకుంటాము, అప్పటి వరకు వేచి ఉంటామని రాజకీయ నాయకులు చెప్తుంటారు. ఆ దిశలో పాలక పక్షం చేసే తప్పుల మీద పోరాటాలు చేస్తూ వస్తారు. ప్రజా పోరాటాలు చేయడం ఎక్కడేనండి, ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఎక్కడ జరిగినా ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజల మద్దతును సమకూర్చుకుంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతారు. ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా లేకుండా, ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేసేదానికి శక్తి చాలక, కార్యకర్తల బలం లేక ఎక్కడో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. యూట్యూబర్, ఆయన ఒక యూట్యూబర్ కింద మారిపోయాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ అధినేత కాదు, ఏమీ కాదు, ఆఖరికి యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వ్యక్తిలాగా తయారయ్యాడు. ఇప్పుడు యూట్యూబర్ అంటే తక్కువేం కాదండి, మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. నేను కూడా మీరు అన్నట్టు మనం మాట్లాడుతున్నది యూట్యూబ్ లోనే. ఈ స్థాయిలో యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడే వ్యక్తి 4 ఏళ్ళు మనకు అధికారం వస్తుందని చెప్పడం అంటే భ్రమపడుతున్నాడు అని, ఆయన గురించి మనం ఎవరము పట్టించుకోవాల్సిన పని లేదని. ఏదో అరుస్తా అంటాడు పాపం, ఆయనకి అప్పుడప్పుడు అరుస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ రోజు విజయవాడకి ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆయనకి ఆహ్వానం కూడా పంపాం. దమ్మున్నా, ధైర్యం ఉన్నా ఏ నాయకుడైనా తన మనుషులతో వచ్చి 4-5 ఎయిర్పోర్ట్ లోకి వచ్చి స్వాగతం పలిక ప్రధానమంత్రి గారికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు బాగా పనిచేయండి, మీకు మేము స్వాగతం పలుకుతున్నాం, తప్పులు చేస్తే మాత్రం నిలదీస్తామని ధైర్యంగా చెప్పి పొమ్మనండి. ఎవరు వద్దంటారండి? ఆయన వస్తే ఎవరన్నా తరుముకుంటారా? బెంగళూరు పారిపోయాడు, ఆడ ఉన్నాడు, నేను లేను, నన్ను పిలవలేదంటాడు. ఎంత చీప్ పొలిటీషియన్ అండి. మేము రాజకీయాలు చేసిన రోజులు ఉన్నాయి, చిన్నప్పుడు మేము ప్రతిపక్షాల్లో ఉన్న రోజులు ఉన్నాయి, వెళ్ళే వాళ్ళమండి. ఏ కార్యక్రమం అయినా మా పాత్ర మేము చూపాలి కదా. అది ఏ పార్టీ, ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి, చిన్న పార్టీలు, మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా లేరు, కానీ ఎక్కడైనా వాళ్ళ చూడండి ఉద్యమాలు చేస్తుంటారు, పోరాటాలు చేస్తుంటారు. ఉన్న 10 మంది అయినా 2 ఉంటే కూడా, ఒకరు ఉంటే కూడా జెండా పట్టుకుని వెళ్తుంటారు. మీరు తమిళనాడు రాజకీయాలు చూస్తే అర్థం అవుతుందండి. ఎక్కడో ఒక మీటింగ్ జరుగుతుంటుందండి, వీధంతా స్పీకర్లు పెట్టుంటారు. నిజంగా ఆ మీటింగ్ లో మాట్లాడే వ్యక్తులు ఒక 5-6 తప్ప ఎవరు అక్కడ లేకపోయినా తమ వాదన ఆ వీధిలో వాళ్ళకు ప్రజలకు వినిపిస్తారు, ప్రెస్ లో వస్తారు. ఒక్కడే ఉంటే కూడా, ఇప్పుడు టీవీలోనో లేదా ఆల్ ఇండియా రేడియోలోనో, టీవీలో అయినా మనుషులు కనిపిస్తాం, ఆల్ ఇండియా రేడియోలో కనిపించకుండా మాట్లాడుతుంటాం కదా. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలియదు, మైక్ మాత్రం వినిపిస్తారు, అంటే సౌండ్ వినిపిస్తారు, ఆ భావన ప్రచారం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వదిలేసి ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేచినప్పుడు అంతా మళ్ళీ 4 ఏళ్ళకి నేను అధికారంలోకి వస్తా, ధైర్యంగా ఉండండి, వీలైన వాళ్ళే తేటడం, పడుకోవడం అంటే ఆయన రాజకీయాలకు అన్ఫిట్ అండి. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ధైర్యంగా ఉండండి, మళ్ళీ నేనే వస్తాను ఇప్పుడు మీరు చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ కొన్ని ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ఒక 6 మంత్స్ ప్రెస్ మీట్ కనుక మీరు అబ్జర్వ్ చేయండి, అప్పటికి ఇప్పటికి స్పీచ్ లో ఒకే రకంగా ఉందా, ఏమైనా తేడా ఉందా అంటారా? ఆయనకు వేరే తెలిస్తే కదండి. ఇప్పుడు స్టీరియో టైపు
ఒకేసారి ఏమన్నా వీడియోలు తీసి వదిలేసి ఆడ పడుకో అన్నాడు, అవే వీళ్ళు అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నారు కూడా తెలియదు. స్టీరియో టైప్ ఎప్పుడు అవి పాత చింతకాయ పచ్చల్లాగా చెప్పిందే చెప్పురా పాచిపళ్ళ దాసరి అన్నట్టు ఆ చెప్పిందే చెప్తాడు. ఆ 4 మాటలే. చంద్రబాబు నాయుడు గారిని ఏదో విమర్శ చేయడం, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం, పోలీసులు తిట్టడం, బట్టలు ఓడదేస్తానన్నాడు, నేను అధికారులకు వస్తాను. కొత్తగా 2.0 ఒకటేదో పట్టుకున్నాడు. అదేదో ఆయనకు తెలియదు. మేమేమంటే జీరో అంటుంటాం. ఆయనకి ఒక జీరో కాదు 2 జీరోలు. మామూలు ఒక జీరోలో 2 అయినా 100 అయినా 1 అయినా 1 అనుకోండి, అది వేరు. ఆ జీరో బుద్ధి అండి. అతనికి జ్ఞానం లేదు, వికాసం లేదు, చైతన్యం లేదు, చురుకుదనం లేదు, రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. అంటే మీరు అనొచ్చు, వినే వాళ్ళు కూడా నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు అని చెప్తున్నాను. ఏమీ లేకపోతే ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి అని అనేవాళ్ళు ఉన్నారు, అమాయకులు. మన దేశ దౌర్భాగ్యం అండర్లైన్ చేసుకోండి. కులాలు, మతాలు, డబ్బు ప్రభావం చేయడం వల్ల ఇలాంటి దుష్ట నీతి ఉన్న వాళ్ళు, దుర్మార్గులు కూడా ప్రధానులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఇంకొక పదవులు కూడా వస్తున్నారు. ఇది దేశంలో మన ప్రజాస్వామ్యంలో ఉన్న పెద్ద లోపం అండి. నా కులమోడు ఎంత వెధవైనా నేను ఓటేస్తా, వాడు ఎంత దోచుకున్నా నాకు డబ్బిస్తే ఓటేస్తాననే జనం ఒక 20-30% ఉన్నారు ప్రజల్లో. ఆ 10% ఉంటే చాలండి. స్ట్రైట్ గా ఉన్నప్పుడు వీళ్ళు అంటే ఒక 10% అట్లా మొగ్గు చూపితే, కులాన్ని చూసా, మతాన్ని చూసా, డబ్బు చూసే మొగ్గు చూపితే దొంగలు, దోపిడీదారులు కూడా ఎన్నిక అవుతారు. అలా సింపతి ఒకటి, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం ఒకటి, సెంటిమెంట్ ఒకటి, కులం ఒకటి, డబ్బు, ఇవన్నీ కలిసి ఆయన ఏదో వచ్చేసాడు. తర్వాత ప్రజలు తెలుసుకుని ఇతను పైసాకు పనికిరాడని చెప్పి చిత్తుగా ఓడించి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాడు. అయినా ఆయనకి ఇంకా బుద్ధి రాకుండా ఏదో ఒకటి వాగుతున్నాడు. ఆయన మేము ఎవరు పట్టించుకోము. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.